కీమా చాప్స్కి కావాల్సిన ఐటమ్స్ ఇవి. సో ఫస్ట్ కీమా ½ kg అండ్ ఇవి 2 చిల్లీస్, స్పైస్ని బట్టి మనం వేసుకోవాలి. ఇది మింట్ అండ్ కొరియాండర్, ఇది సాజీరా, ధనియాలు, 1 ఎండుమిరపకాయ, పట్ట, లవంగం, ఇలైచి, ఇది పుట్నాల పొడి. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఇప్పుడు మనము స్పైసెస్ని రోస్ట్ చేసుకోవాలి. మిరియాలు వేసుకోవాలి. సో ఇందులోకి సాజీరా వేసుకోవాలి, బ్లెండ్ చేసుకోవాలి. సో మనం రోస్ట్ చేసుకుని ఇలాగ బ్లెండ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులోకి పుట్నాల పప్పు వేసుకోవాలి. మేమైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాము పుట్నాల పొడి. చేసుకున్నది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పుట్నాల పొడి ఇందులోకి వేసుకోవాలి. కీమా అనేది 2-3 టైమ్స్ వాష్ చేసి అక్కడ పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్, లేకపోతే చాపర్ ఉంటే చాపర్. కొరియాండర్, మింట్ ఇందులోకి వేసుకొని చాప్ చేసుకోవాలి అండ్ ఒక చిల్లీ వేసుకోవాలి. చిల్లీ కాస్త స్పైసీ ఉంది కాబట్టి మేము ఒకటే వేసాము. లాస్ట్ టైం అయితే మేము ఎండుమిరపకాయలు వేసాము. సో ఈసారి మేము గ్రీన్ చిల్లీ వేస్తాము. సో ఇలాగ ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బౌల్లోకి యాడ్ చేద్దాం. సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అవుతుంది. ఇది మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి. కారం మేము 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చిల్లీ యాడ్ చేసాం కాబట్టి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ రాసుకొని ఏదైనా పేపర్ తీసుకోవాలి, ఇలాగ ప్లాస్టిక్ పేపర్. తర్వాత మనము బటర్ పేపర్ అయినా ఓకే. ఇప్పుడు మనము ఇది కీమా టిక్కీ అనేది దీనికి ప్రెస్ చేసుకోవాలి. ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు, మేమైతే రౌండ్ షేప్లో చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. నాన్ స్టిక్ ఇలాగా నాన్ స్టిక్ ఉన్నది తీసుకోవాలి, ఎందుకంటే ఈజీగా ఫ్లిప్ చేయడానికి వస్తుంది. సో ఇలాగా ఫ్రై కావాలి. ఇప్పుడు మనము ఫ్లిప్ చేసుకోవాలి, ఇలాగ రావాలి. సో ఇప్పుడు మన చాప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో మనం చాప్స్ అనేటివి ఇలా కట్ చేసుకోవాలి.